హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మన టేస్టీ రెసిపీ ఓవెన్ లేకుండా డామినోస్ స్టైల్లో చీజీ బ్రెడ్ శాండ్విచ్. మన యువర్ కిచెన్స్ ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక బౌల్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు, చాప్ చేసిన టమాటో ముక్కలు పావు కప్పు, క్యాప్సికమ్ పావు కప్పు, క్యాబేజీ తురుము పావు కప్పు, చక్కగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ పావు కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు పావు కప్పు, ఉప్పు పావు టీ స్పూన్, పెప్పర్ పౌడర్ పావు టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ పావు టీ స్పూన్, ఆరిగానో పావు టీ స్పూన్ వేసుకుని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మయోనైజ్ని వేసుకోవాలి. అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన 3 టైర్ బ్రెడ్ శాండ్విచ్కి 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్కి నైఫ్తో కానీ స్పాటులాతో కానీ బటర్ని అప్లై చేసుకోవాలి. మీకు శాండ్విచ్ బాగా క్రంచీగా కావాలనుకుంటే బ్రెడ్ స్లైసెస్ని ముందు కూడా ఒకసారి లైట్గా టోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ మీద గ్రీన్ చట్నీని ఇలా అప్లై చేసుకుందాం. ఇది పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసిన పేస్ట్. ఇందులో అల్లం అస్సలు వాడకండి, టేస్ట్ మొత్తం పాడైపోతుంది. దీని మీద ఇలా మనం చేసి పెట్టుకున్న మయోనైజ్ స్టఫింగ్ని పెట్టుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన మీకు కావలసినట్టు చీజ్ని గ్రేట్ చేసుకోండి. కొంతమందికి మరి చీజ్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ గ్రేట్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ లేయర్ పైన టొమాటో సాస్ని అప్లై చేసి మయోనైజ్ స్టఫింగ్ని స్ప్రెడ్ చేసుకుని ఇదివరకట్లాగా చీజ్ని గ్రేట్ చేసుకోవాలి. ఫస్ట్ గ్రీన్ చట్నీ, సెకండ్ స్లైస్కి ఏమో టొమాటో సాస్, ఇప్పుడు లాస్ట్ స్లైస్కి జస్ట్ మయోనైజ్ని స్ప్రెడ్ చేసి చీజ్ని గ్రేట్ చేసుకోండి. దీని మీద స్పైసీ టేస్ట్ కోసం ఆరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఒక 2 చిటికలు స్ప్రింకిల్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఇలా బ్లాక్ ఆలివ్స్తో కూడా డెకరేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక స్టాండ్ని పెట్టి మనం రెడీ చేసుకున్న శాండ్విచ్ని ప్లేస్ చేసుకుందాం. ఇలా చీజ్ అంతా మెల్ట్ అయ్యి కొంచెం లైట్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనికి మనం సిమ్మర్లో పెడితే 20 నుంచి 25 నిమిషాల వరకు పడుతుంది. అంతేనండి, మన డామినోస్ స్టైల్ బ్రెడ్ శాండ్విచ్ రెడీ. మరి రెసిపీ నచ్చినట్లయితే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.